దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ రాయల్ సతీష్ బాబు, డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం. సో ముఖ్యంగా ఇవాళ మీట్ అయిన సందర్భం ఏంటి అంటే, చాలామంది పుట్టగానే లేదా చిన్నప్పుడే డాక్టర్ కావాలనే కోరికతో ఉంటారు. చాలా ఏళ్లుగా డాక్టర్ కావాలనే కలగంటూ ఉంటారు. ఇప్పుడు ఆ కలలన్నీ కూడా చాలా మందికి దూరం అయ్యే పరిస్థితి ఎదురైంది, ప్రమాదం ఎదురైంది. ఎందుకు అంటే, మనకి ప్రతి జిల్లాకి కూడా ఒక మెడికల్ కాలేజీని మనం సంపాదించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ గవర్నమెంట్ కానీ ఆ పాత గవర్నమెంట్ కానీ ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీని ఏర్పరచుకున్న తర్వాత ఆల్ ఆఫ్ సడన్ గా, అంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితుల్లో ఒక్కసారి ఒక ప్రైవేట్ కాలేజ్, మల్లారెడ్డి మెడికల్ కాలేజ్, 2 కాలేజీలు ఉన్నాయి. ఆ 2 కాలేజీలకు కూడా డీమ్డ్ యూనివర్సిటీ హోదా అని యూజీసీ కల్పించడం జరిగింది. ఈ డీమ్డ్ యూనివర్సిటీ హోదా కల్పించడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, అంతకుముందు ప్రైవేట్ కాలేజీల్లో ఒక 50% సీట్స్ అన్నీ కూడా కేవలం సంవత్సరానికి 60,000 రూపాయలకి బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అయితే ఫీ రీఎంబర్స్మెంట్ ద్వారా ఫ్రీ సీట్లుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే స్వతంత్ర ప్రతిపత్తి హోదా కల్పించారు. దానివల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఇష్టమైన ఫీజుని వాళ్ళు తీసుకోవచ్చు. ఆల్రెడీ ఒక కాలేజీ ఒక్క సీటు కూడా మనకి 60,000 రూపాయలు, అంటే ఫ్రీ సీటు లేకుండా ప్రతి సీటు కూడా బీసీ కేటగిరీగా విభజించి, బి కేటగిరీ అయితే 15 లక్షల సంవత్సరానికి, సి కేటగిరీ అయితే 25 నుంచి 30 లక్షల సంవత్సరానికి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకో కాలేజీ, మల్లారెడ్డి కాలేజ్, 2 కాలేజెస్ మొత్తం మనం 400 సీట్లను కోల్పోతున్నాము. మన తెలంగాణ విద్యార్థులు 400 మంది విద్యార్థులకు మెడికల్ విద్య అనేది దూరం చేయడం జరుగుతుంది. ఈ 2 కాలేజీలు, ఈ 400 మంది సీట్లలో 200 మంది సీట్లు కేవలం ఫ్రీ సీట్స్ మాత్రమే. ఫ్రీ సీట్స్ అంటే ఇందా చెప్పిన ఫీ చాలా తక్కువ ఫీజు ఉన్న సీట్లు మాత్రమే. ఈ 200 మంది విద్యార్థులు కూడా ఈ సంవత్సరం మన మెడికల్ విద్యకి దూరంగా జరగడం జరుగుతుంది. ఈ డీమ్డ్ యూనివర్సిటీ వల్ల ఒక ప్రమాదం ఏంటి అంటే, ప్రతి ఒక్కళ్ళు ప్రతి ప్రైవేట్ కాలేజీలు కూడా ఇదే తరహాలో వెళ్లడం మొదలు పెడితే, అన్ని ప్రైవేట్ కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీస్ అయితే కేవలం మనకి గవర్నమెంట్ సీట్స్ మాత్రమే మిగులుతాయి. దానివల్ల సగం మంది విద్యార్థులు ఎంబీబీఎస్ చేసిన తర్వాత సగం మంది విద్యార్థులు మేనేజ్మెంట్ కోటాలో, సగం మంది విద్యార్థులు మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే మనకి బయటకు వచ్చేసరికి అవుట్పుట్ డాక్టర్స్ అనేవాళ్ళు, మెరిటోరియస్ డాక్టర్స్ అనేది కేవలం సగం మంది మాత్రమే సమాజానికి మనకి కల్పించబడుతుంది. రెండో ప్రమాదం ఏంటి అంటే, ఎప్పుడైతే వాళ్ళు ఎక్కువ ఫీజు 18 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు కట్టి ఎంబీబీఎస్ చదివారో, తర్వాత పీజీ సీట్ ని అదే రకంగా కొన్నారో, వాళ్ళు డెఫినెట్ గా హాస్పిటల్ పెట్టడం ద్వారా మామూలు కన్సల్టేషన్ ఫీజు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు. చాలా ఎక్కువ ఫీజు కన్సల్టేషన్ చేయడం ద్వారా అటు మధ్య తరగతి వాడికి వైద్యము అందకుండా ఉంటుంది, మధ్యతరగతి వాడికి విద్య అనేది కూడా 2 కూడా దూరం చేయడం జరుగుతుంది. కాబట్టి యాక్చువల్గా డీమ్డ్ యూనివర్సిటీ ఇవ్వాలి అంటే ఏదో ఒక మంచి హోదా కలిగి ఉండాలి, ఉన్నతమైన ప్రమాణాలు ఇవన్నీ కలిగి ఉండాలి. ఏ కాలేజ్ అయినా సరే ఉన్నతమైన ప్రమాణాలు మనకి ఎక్స్పెక్ట్ చేయని స్థాయిలో ఉంటేనే వాడికి డీమ్డ్ యూనివర్సిటీ అనేది కల్పించడం జరుగుతుంది. కానీ ఒక్కసారి మనం గమనించినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా మల్లారెడ్డి కాలేజెస్ ని ఫస్ట్ ఆప్షన్ గా ఎన్నుకోవడం జరగదు. ఏ ఒక్క విద్యార్థి కూడా ఎన్నుకోవడం జరగదు. అన్నప్పుడు ఇంతకంటే మంచి కాలేజెస్ ఉన్నప్పుడు ఐచ్ఛికాలంలో ఇది ఫస్ట్ ఆప్షన్ జరగనప్పుడు ఫస్ట్ డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఎలా కల్పించడం జరిగింది? మల్లారెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు చాలాసార్లు అనడం జరిగింది, అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్ప అని చెప్పేసి అనడం జరిగింది. దానము అంటే కనీసం మామూలు మధ్యతరగతి వాడికి కూడా విద్యను అందిస్తే అది దానం అంటం జరుగుతుంది. కాబట్టి దయచేసి, ఎందుకంటే ఆ ఫీజు ఎంత అనేది మీ ఇష్టమే, 0 ఫీజు మీ ఇష్టమే, 20,000 ఫీజు మీ ఇష్టమే, 20 లక్షల ఫీజు కూడా మీ ఇష్టమే. కాబట్టి కనీసం సగం సీట్లు, అంటే 200 సీట్లు అన్నా సరే మన తెలంగాణ విద్యార్థులకి అతి తక్కువ ఫీజుతో మీరు చేయగలరని మేము భావిస్తున్నాను. ఈ దిశగా గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. ఎందుకు అంటే, కేఎన్ఆర్ యూహెచ్ఎస్ యూనివర్సిటీ పర్మిషన్ లేకుండానే దీనికి డీమ్డ్ యూనివర్సిటీ హోదా కల్పించడం జరిగింది. అది ఆల్ ఇండియా కోటాలో మాత్రమే డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఉంది కాబట్టి తెలంగాణ విద్యార్థులు ఎవరికి రావడం జరగదు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ కూడా ఆ స్థాయిలో ఆలోచించి ఏదో ఒక విధంగా ఏదో ఒక చర్య తీసుకోవడం ద్వారా డీమ్డ్ యూనివర్సిటీ హోదాను రద్దు చేయాల్సిందిగా మేము కోరుచున్నాము. అలానే మల్లారెడ్డి గారిని కూడా స్వతంత్రంగా తక్కువ ఫీజులు చేయాలని మేము కోరుకోవడం జరుగుతుంది.
కాబట్టి దీని పరంగా మా డాక్టర్స్ మెడికల్ అకాడమీ విద్యార్థులు, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా 100లకు పైగా మన మెడికల్ సీట్లు అందించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా చాలా మంది విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు, నాకు మెడికల్ సీట్ వస్తుంది, ఎంబీబీఎస్ సీట్ వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క 200 సీట్లు వెనక్కిపోయేసరికి చాలా మంది విద్యార్థులు ఇప్పుడు డిప్రెషన్కి వెళ్తున్నారు. నేను ఆ ఫీజు కట్టుకోగలనా, ఎందుకంటే ఇంకా 2-3 కాలేజీలు కూడా రెడీగా ఉన్నాయి, నేను ఆ ఫీజు కట్టుకోలేని పరిస్థితి, అంత అప్పు తెచ్చి కట్టుకోలేని పరిస్థితి, ప్లస్ మెరిట్ ద్వారా వద్దామంటే చాలా తక్కువ సీట్లు ఉన్నాయి, నా పరిస్థితి ఏమిటి అనేది చాలా మంది అగమ్య గోచరంగా తయారైంది. కాబట్టి ప్రభుత్వం కానీ లేదా ఆ కాలేజ్ కరెస్పాండెంట్స్ కానీ దయచేసి మాకు న్యాయం చేయగలరని మేము కోరుకుంటున్నాం. దిస్ ఇస్ రాయల్ సతీష్ బాబు, డాక్టర్స్ మెడికల్ అకాడమీ, ఖమ్మం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.